ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన స్టేటస్ మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే స్టేటస్ ముందు మూవ్ అవ్వట్లేదు. స్టే విధించి 2 నెలలు పైన అవుతుంది కదా, అంటే ఇది రిజర్వ్ చేసి. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ వచ్చేసరికి ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. మరి అది సాధ్యం అవుతుందో సాధ్యం కాదో నాకైతే తెలియదు. కానీ ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దాన్ని అతను కింద చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఫాలో అయితే ఏమన్నా ముందుకెళ్లేదానికి ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి అతను కామెంట్ చేశాడు. సో దాని గురించి చూపిస్తాను మీకు తర్వాత. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్లో పీడిఎఫ్స్ ఇలాంటివి షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇక మెసేజ్ ఇది. సో ఏం పెట్టాడంటే ఇక్కడ, సో ఇప్పుడు ఇది రిజర్వ్ చేసి 2 నెలల పైనే అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి తెలంగాణలో ఇంతకుముందు గ్రూప్ క్యాన్సిల్ అయినప్పుడు డిలే అవుతుంటే వచ్చేసరికి రిజల్ట్స్కి లేట్ అవుతుందని చెప్పేసి ఆస్పిరెంట్స్ వాళ్ళ అడ్వకేట్స్ ద్వారా జడ్జి గారు వాళ్ళతో సార్ ఇట్లా లేట్ అవుతుందని చెప్పేసి రిక్వెస్ట్ చేయించారు కోర్టులో. అప్పుడు ఆ తర్వాత అది ముందుకు వెళ్ళటం జరిగింది. అప్పుడు రిజల్ట్స్ వదిలారు, ఈ సెలక్షన్ లిస్ట్ ఇవన్నీ కూడా. మరి మన వాళ్ళు కూడా ఇలా పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్వకేట్స్ ద్వారా ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే ఏమన్నా ముందుకు సాగేదానికి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. జనరల్గా అయితే నాకు తెలిసి అసలు ఇప్పుడు మీరు ఎక్కడైనా కానివ్వండి, తీర్పుకు సంబంధించిందనే కానివ్వండి, ముందుకు నడిచే దాంట్లో అయినా కానివ్వండి, దేంట్లో అయినా కానివ్వండి, జడ్జిల్ని రిక్వెస్ట్ చేయటం అనే కాన్సెప్ట్ అయితే అసలు ఉండదు. మరి వీళ్ళు చెప్పడం అయితే ఇది. సో మరి ఏమన్నా సాధ్యం అవుతుందేమో చూడాల్సి ఉందన్నమాట. ఓవరాల్గా అయితే ఇక అందరూ కూడా నిరుత్సాహం ఉన్నారనమాట, ఇది ముందుకు నడవట్లేదని చెప్పేసి. సో సాధ్యమైనట్టయితే మీరు ఈ విధంగా కోర్టులోనే అందరి ముందే ఏమన్నా వాదనలు వినిపించేదానికి ఛాన్స్ ఉంటుంది ఇట్లా ఈ విధంగా, లేకపోతే వేరేదే ఉండదు. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా అయితే అతను ఇచ్చిన సజెషన్. మీకు ఉపయోగపడిందా లేదా, సో ఇది సాధ్యమవుతుందా లేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.